గ్లాసు నీళ్ళు కూడా అర్హత లేదు దేవుని దగ్గర. మనకి అర్థమవుతుందా? అంత ఎందుకు ఇంత బలియాగం జరిగింది, ఇంత ప్రభు ఎంత కష్టపడ్డాడంటే ఆ దేవుడున్న లోకం, అది మహాలోకం ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. కండ ముందు కనబడుతున్న ఈ భూలోకమే ఇంత గొప్పగా కనబడుతుంటే కనబడని దేవుడున్న మహాలోకం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి దేవుని బిడ్డలారా. అందుకే మన క్రియలను బట్టి కాక, అంటే మన క్రియలను బట్టి అయితే మనకు పరలోకం రాదు, కానీ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పముందట దేవుంది, తన సొంత స్వకీయ సంకల్పము చేత అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపని బట్టి మనల్ని కృపని బట్టి రక్షించాడు తప్ప మన క్రియలను బట్టి కాదు. కృపని బట్టి రక్షణకు వచ్చాం. అందుకే నేను కృపను బట్టి రక్షింపబడి, దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నేను రక్షింపబడ్డాను. నా స్థితి దేవుని కృప అన్నట్టుగా మనం ఉండాలి తప్ప మనం ఏదో గొప్పగా పొంగిపోవద్దు. మన వల్ల ఏది కాదండి, మనిషి వలన ఏది కాదు, అన్ని వ్యర్థ మాటలు అవన్నీ. అందుకే చూడండి, మన క్రియలు సరిపోవండి. మన క్రియలు, మనం దేవునికి ఇచ్చే కానుకలు, మనం దేవుని కోసం పెట్టే ఖర్చు, మనం జరిగించే సేవ, ఇవన్నీ మన పరలోకానికి సరిపోవి. అందుకే మన క్రియ మళ్ళా చదవన్నది, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి దేవుడు ఏదో రకంగా మనల్ని పరలోకం చేర్చుకోవాలనుకున్నాడండి. ఏదో రకంగా చేర్చుకోవాలనుకున్న దేవుడు ఏం ఆలోచించాడంటే, కష్టమే కాకుండా మనకు క్రియలు చేయమన్నాడు, మరీ కష్టమని కాకుండా క్రియలు చేయమన్నాడు. కానీ మనం దాంట్లో కూడా పడిపోతున్నాము, అవి కూడా చేయలేకపోతున్నాము. ఆ చిన్న చిన్న క్రియలు కూడా మనం చేయలేకపోతే మరి మనం అలాగే పాపములు కొనసాగుతాం కదా దేవుని బిడ్డలారా. అలా పాపములు కొనసాగితే పాపులకు పరలోకము స్థానం లేదు కదా, అది మనం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలు. అందుకే మన క్రియను బట్టి కాక దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్న క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, అంటే జరిగిన త్యాగాన్ని మనము నిరర్ధకం చేస్తే ఎలా చెప్పండి దేవుని బిడ్డారా కదా. యేసుక్రీస్తు ప్రభువు మరణం జరిగింది కదా, త్యాగం జరిగింది. ఎందుకు? నీ కోసమే, నా కోసమే కదా, మనం రక్షించడానికే కదా. అది ఆయన కృపనే కదా, అది మన కష్టం కాదు కదా. అలాంటి కృప మనం ఎలా తయారైపోయామంటే, మనకు అన్నిచ్చిన దేవునికి ఎదురు తిరుగుతున్నామండి. అన్ని ఇచ్చిన దేవుని లెక్క చేయడం లేదు. అన్ని ఇచ్చిన దేవునికి ఎదురు తిరిగితే అది ఎంత అన్యాయస్థలం అండి. మనం ఎంత అన్యాయస్తున్నాం కదా. అన్ని ఇచ్చిన దేవునికి ఎదురు తిరుగుతున్న మనము చివరికి ఎలా తయారైపోయామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగాన్ని కూడా నిరర్ధకము చేస్తున్నామట. ఎలా? నువ్వు పాపం చేస్తున్నావంటే నిరర్ధకం చేస్తున్నావు అర్థం, అంతే కదా. నువ్వు కట్టుకున్న ఇంటిని కూలగొట్టుకుంటున్నావంటే దాని అర్థం ఏంటి? పాపంలో మళ్ళా నువ్వు పాపాన్ని కొనసాగిస్తూ ఉంటే నువ్వు కట్టుకున్న నీ ఇంటిని మళ్ళీ కూలగొట్టుకుంటున్నావు. కూలగొడుతున్నావు అంటే పాపం చేస్తున్నావు కాబట్టి కూలగొడుతున్నావు, అంతే కదా. నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చిన. ఏముంది సువార్తలో? జీవమున్నది, అక్షయత ఉన్నది, వెలుగున్నది కదా. ఆ వెలుగులో మనం కొనసాగవలసింది పోయి మళ్ళా అక్కడక్కడ చీకటి జీవితం కనబడితే, మళ్ళీ అక్కడక్కడ మనం చీకటి జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటే అంటే మళ్ళా పాపం వచ్చేస్తుంది. పాపం వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, మనము కట్టుకున్న ఇల్లుని మరలా కూడగొట్టుకుంటున్నాం పాపము చేత. దేవుని బిడ్డలను బాగా ఆలోచించాలి. ఎందుకంటే మరి బైబిల్లో రాయబడిన ఈ సత్యాలు ఏది రాసినా జరిగి తీరుతుంది కదండి. దేవుడికి రాశానంటే దాని ప్రకారం జరిగి తీరుతుంది కదా. కనుక
మన క్రియలను బట్టి అయితే మనకు పరలోకం రాదు. కానీ ఆ చిన్న చిన్న క్రియలు, దేవుడు చెప్పిన ఆ చిన్న చిన్న క్రియలు కూడా మనం చేయకపోతే కష్టం దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరలోక చట్టం ఎంత ఖచ్చితమైందో ప్రభువారు భూమితో ఉన్నప్పుడు చెప్పేశారు కదా. అందరూ మరి ప్రయత్నింప చూస్తారు కానీ వాళ్ళు రారు, అది ఇరుకైన మార్గం అని చెప్పారు కదా. అలాంటి ఇరుకైన మార్గముల్లో మరి ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజంగా మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నామని చూసుకోవాల్సిన పరిస్థితి, బాధ్యత మన మీదనే ఉన్నది. అది ఇప్పుడు చూసుకోవాలి మనము. ఎందుకంటే పడిపోయాము, మళ్ళీ ఒక ప్రసంగం విన్నాము, మళ్ళీ నిలబడ్డాము, మళ్ళా పడిపోయి మళ్ళీ బలహీనపడ్డాం, మళ్ళా ప్రసంగం, అలా కాదు. అలా దేవుడు కోరుకోవడం లేదు. ప్రతి దినము మనం దేవుని ఆలోచన కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి, మంచి విశ్వాసంలో ఉండాలి. నీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మరి తయారు చేసిన కోరుకున్న దేవుడు నీతిమంతులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. నీతిమంతులుగా చనిపోతే నీతిమంతులకి పరలోకమైన స్థానమున తప్ప పాపులకు అక్కడ చోటు లేదు. అందుకు మంచి అద్భుతమైన మాట మరి పేతురు గారి పత్రికలో 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చూస్తే దేవుని బిడ్డలారా, మనని ప్రభు కొన్నది ఎంత వెలిగించుకున్నాడు ఒకసారి చూడండి. దేవుని బిడ్డల ఆ కృప, ఆ రక్షణ మనకి ఎంత గొప్పగా వచ్చిందో చూడండి ఒక్కసారి. పక్షపాతము లేకుండా చూడండి. దేవుడు కదా, పక్షపాతం ఉంటుందా దేవునికి? దేవునికి పక్షపాతం ఉండదు, యేసుక్రీస్తు వారికి పక్షపాతం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుని పక్షపాతం ఉండదు. ఏదైనా ఉందంటే మనలోనే ఉంటుందండి, మనుషుల్లోనే ఇదంతా కదా. దేవునిలో పక్షపాతం ఉండదు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు ఎవరు? తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. తండ్రిని అడుగుతున్నాము, మన కష్టాలు చెప్పుకుంటున్నాము, మనకు అవస్థలు అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పాపాలు క్షమించమని అడుగుతున్నాము కదా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాము? పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం అంటే పరదేశులం ఎవరు? మనమంతా పరదేశులమే కదండి. భూమి మీద ఉన్న మనమంతా కూడా పరదేశులమే. కనుక మనం పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మనలో ఉండవలసింది భయం. అమ్మో ఇది పాపం, అమ్మో దేవుడు చూస్తున్నాడు. దేవుడండి మనస్సులో చూస్తాడండి, మనస్సులో హృదయంలో గమనిస్తాడు. మనిషి బయట చేసిన తర్వాత కనబడుతుందేమో కానీ అందుకే ఆ మనస్సును కూడా పాపం, మనస్సును పవిత్రతగా కోరుకుంటుంది బైబిల్. కష్టం కదా. కానీ కష్టమే అంటే ఇక్కడ నువ్వు కష్టపడితే ఈ కష్టం వెనుక ఉన్న ఆ మహాలోకము చాలా పెద్దది, అది ఎంతో పెద్దది, అది ఇంకా అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటున్న మాట, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. అలాంటి తండ్రి మనము పరదేశంలో ఉన్నంత కాలము ఆ తండ్రి అంటే భయము, ఆ తండ్రి మాటలంటే భయము. కుమ్మాడు మా రాష్ట్రుడు యేసుప్రభు వారు మాటలంటే భయం కలిగి ఉండాలి. ఆ భయం మనలో ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనకి పూర్వీకుల నుంచి, మన కుటుంబాల నుంచి కొన్ని వచ్చాయండి. కొన్ని ఆచారాల పద్ధతులు కొన్ని ఉన్నాయి లోకంలో. అదే చెప్తున్నా, పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా చూడండి. వ్యర్థ ప్రవర్తన అంతా, పితృ పారంపర్యాచారం అంతా వ్యర్థ ప్రవర్తన. దానిని విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము కొనబడలేదు, మనం విమోచింపబడ్డది మరి క్షయమైన వస్తువుల చేత కాదు కదా, వెండి బంగారాల చేత కాదు. మనల్ని కొన్నది ప్రభు యేసు ప్రభు వారు. మనల్ని కొన్నది వెండి బంగారాల చేత కాదండి, క్షయమైన వస్తువుల చేత కాదండి. అమూల్యమైన రక్తమట. అమూల్యమైన రక్తము చేత అనగా చూడండి, మళ్ళా వివరిస్తున్నాడు పేతురు గారు. అమూల్యమైన రక్తం అంటే ఏంటి మనం అనుకుంటామని, మరి ఆ రక్తం అంటే ఏంటి అనగా నిర్దోషము. ప్రభు నిర్దోషి కానీ దోషిగా పిలాతు ముందు నిలబడ్డాడండి. చూడండి దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రభువు దోషిగా నిలబడ్డాడు. ఎందుకు? రక్షణ మనకి ఇవ్వడానికి, కృప మనకి ఇవ్వడానికి అండి. ఆ రక్షణ మనకి ఇవ్వడానికి అంత త్యాగం చేశాడు.
ఎంత గొప్పవానండి యేసుక్రీస్తు ప్రభు వారంటే. అంత గొప్ప ప్రభు ఆఫ్టర్ మట్టి మనిషి ముందు నిలబడ్డాడు దోషిగా, కానీ నిర్దోషి కదా. నిర్దోషి అని పిలాతు అంటాడు కదా. ఈయనలో ఏమి దోషం నాకు కనబడడం లేదంటాడు పిలాతు కదా. అదే చెప్తున్నాడు, నిర్దోషియో నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనకు తెలుసు కదండి, మనకు తెలుసు కదా, మనందరికీ క్రైస్తవులుగా మనము ఆ పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తంతో మనం విమోచింపబడ్డామని మనకు తెలుసు కదా. మీకు తెలుసు కదా అంటున్నాడు పేతురు గారు. మనకు తెలుసు కదా. తెలుసుకున్న తర్వాత అది ఉట్టిగా రాలేదు కదా, అది ఎంతో కష్టపడితే వచ్చింది కదా. ప్రభువారు ఎంతో మరి త్యాగం చేస్తే వచ్చింది కదా. అంత త్యాగంతో కూడిన ఆ బలియాగము ద్వారా మనకు రక్షణ వస్తే మనం ఎంత భయం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా, ఎంత భయంతో జీవించాలి. అదే కదా పేతురు గారు రాస్తున్నారు, అదే కదా పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇంకో మాట మనం చూస్తే తీతు పత్రికలో కూడా, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దేవుని బిడ్డలారా, తీతు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చూడండి బాగా, మన క్రియలు బట్టి మనకు రక్షణ రాలేదు, మన క్రియను బట్టి మనకు పరలోకం రాదు. అది దేవుడు సంకల్పించాడు. కాబట్టి చిన్న చిన్న క్రియలు, చిన్న చిన్న త్యాగాలు మనం చేస్తున్నా కానీ దేవుడు ఎలాగైనా పరలోకం ఏమైనా ఆశిస్తున్నాడు. కానీ మనం పాపములో కొనసాగితే మనకు పరలోకం రాదని చెప్తున్నాడు. అందుకే మన క్రియల బట్టి కాక తన కనికరము చొప్పున, దేవుడు కనికరము గల దేవుడు కదండి, ప్రేమ గల దేవుడు కదా. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా బాప్తిజం, పునర్జన్మ సంబంధమైన బాప్తిజం. అది మరలా పునర్జన్మ అంటే చనిపోయి బతకడం కదా. అదే కదా బాప్తిజం జరుగుతుంది కదా. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యం ప్రవేశింపుడని మరి యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదండి. మనము నికోదేముతో మాట్లాడుతూ ఉంటాడు కదా. పునర్జన్మ సంబంధం అంటే పునర్జన్మ, కొత్తగా చనిపోయి బతకడము. అది భూమి మీద మరి మనం ప్రభువులో చనిపోయి కొత్తగా జన్మించడం బాప్తిజం. దాని గురించి మాట్లాడుతూ ఒకడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయట ద్వారాను మనల్ని రక్షించెను. చూడండి, ఏది చేసినా అది దేవుడు సంకల్పించాడు, దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు కదా. దేవుని ఆలోచన, దేవుడు మన గురించి ఎలాగైనా నా బిడ్డల్ని మరలా నా నిర్ణయ లోకం చేర్చుకోవాలని సంకల్పించాడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. తప్ప అవకాశం ఇస్తున్నాడని మన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పాపం కొనసాగిస్తే మాత్రం అక్కడ మాత్రం దేవుడు ఒప్పుకోడు దేవుని బిడ్డ. ఎందుకంటే పాపం అనేది అది దేవుడిచ్చింది కాదు. దేవుడు వద్దన్నాడు. పాపం అనేది మన జీవితంలో ఉండొద్దు అన్నాడు. మన మనస్సులో, మన జీవితంలో పాపం అనేది ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కనుక. దేవుడు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడున్న దేవుడున్న లోకానికి మనం చేరాలంటే మనలో కూడా పరిశుద్ధత ఉంటేనే రాణిస్తాడు. అందుకే ఎలా అవకాశం ఇచ్చాడు చూడండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మన వరాన్ని మనకిచ్చి మనల్ని ఎలా తయారు చేశారంట, చదవమ్మా. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చకు. కృపనే రక్షణ ఇస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. నిత్య జీవను గూర్చిన నిరీక్షణను బట్టి దానికి నిత్య జీవనికి వారసులు కావాలంటే ఎలాగైనా నా పిల్లల్ని అక్కడ చేర్చుకోవాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే మనమేమో దేవుని మాట వినకుండా ఇటు వెళ్ళిపోతుంటే ఎలాగండి? దేవుడే మనల్ని వెంబడిస్తున్నాడు, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం దేవుని వాడలు పెడితే నష్టము మన ఆత్మీయ జీవితానికి కదా దేవుని బిడ్డలారా కదా. అదే కదా నిత్య జీవానికి వారసులు అంటే పరలోకానికి వారసులుగా మనల్ని చెయ్యాలని దేవుడు ఇష్టపడుతూ మనకు అవకాశం ఇచ్చాడు, బాప్తిజం ఇచ్చాడు. దాని ద్వారా పరిశుద్ధులుగా మారుస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చి మన స్వభావాన్ని మారుస్తున్నాడు కదా. అందుకే ఏది చూసినా మారు మనసు లేకుండా మనిషి పరలోకం వెళ్ళలేడండి. మనిషికి కావాల్సింది మార్పు కావాలి. మనలో, నీలో, నాలో, మనందరిలో దేవుడు కోరుకున్నది మారు మనసు, మారిన మనసు, మంచి జీవితం. దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం జీవిస్తే మనకు పరలోకం ఇస్తాడు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకొక మాట మనం చూస్తే దేవుని బిడ్డలారా,
మరి ఇది మనం ఏదైతే చదువుకున్నామో ముందుగా, మరి పౌలు గారి ద్వారా చెప్పబడిన మాట మరొక్కసారి మనం ఆలోచిస్తే, ఏది మనము కట్టుకున్న దాన్నే మనమే కూలగొడితే, అంటే మనము పాపాన్ని విడిచిపెట్టి రక్షణకు వచ్చిన తర్వాత మరలా మనము పాపం చేస్తే మనం కట్టుకున్న ఇళ్ళను మనం కూలగొట్టినట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. అంటే ఈ రక్షణ అనేది మరి పాపం వచ్చినది ఈజీగా రాలేదు కదా, ఎంతో బలియాగంతో, ప్రభువారి త్యాగంతో, కష్టంతో వచ్చింది కదా. ఈ మాటని, ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమంటున్నాడండి. ఒక్కసారి ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని బిడ్డలరా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను అంటే ఇదంతా విన్న తర్వాత మనం సుమారుగా 45 నిమిషాల నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాం కదా. ఇదంతా విన్న తర్వాత రక్షణ ఎంత గొప్పది అర్థమవుతుంది కదా. మనకు అర్థమైంది రక్షణ ఎంత గొప్పది. ఆ రక్షణ మనకు రావాలంటే అంత ఈజీగా రాలేదు, ఆ కృప ఈజీగా రాలేదు, ఎంతో కష్టంతో వచ్చింది, ఎంతో బలియాగంతో వచ్చింది. ప్రభువారు మనకు రక్షణ ఇవ్వడానికి ప్రభు పడిన కష్టము, ఆ సినిమా యాగము, బలియాగము చాలా గొప్పది కదా, ఎంతో కష్టంతో కూడుకున్నది కదా. అంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఒకసారి ఆలోచించండి ఈ మాటను బట్టి ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు నరకాన్ని? అంతే కదా అర్థం. ఇంకా ఎలా తప్పించుకుంటావు? ఆడబట్టేస్తానంటున్నాడు దేవుడు. ఎలా తప్పించుకుంటావు నువ్వు? నీకు ఇంత నా కుమారుణ్ణి పంపించాను, నా కుమారుడు బలైపోయాడు కదా, రక్షణ అనేది నీకు ఉచితంగా ఇచ్చాను, నీ క్రియను బట్టి కాదు, నేను ముందు సంకల్పించాను నీకు పరలోకం ఇయ్యాలని కదా, నిత్య జీవన వారసులు చేయాలని సంకల్పించిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కూడా నువ్వు ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు బిడ్డ అని ప్రశ్న వేస్తున్నాడు. మనందరికీ ప్రశ్న వేస్తున్నాడు వాక్యం ద్వారా. దేవుడు అందరం చూసుకోవాలి, ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉన్నది, నిజంగా మనం పరలోకి వెళ్ళే విధంగా ఉన్నామా, ఇంకా పాపంలో కొనసాగుతున్నామా అనేది మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలు అలా చూసుకోకపోతే మన ఆత్మీయ జీవితం చాలా నష్టపోతుంది. ఈ భూమి మీద ఎలాగోలాగో బ్రతికేస్తామేమో, కానీ చనిపోయిన తర్వాత పరలోకము పరదేశి దేవుడు రానియడు. మళ్ళొక్కసారి మొదటి చదువుకున్న వాక్యం దగ్గరకు వచ్చి గలతీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు వెతుకుచుండగా, అంటే పౌలు గారు వెతికినప్పుడట కనపడలేదట చాలా మంది. ఆయన వెతికినప్పుడు మరి గలతీ సంఘంకి రాస్తున్నాడంటే గలతీ సంఘంలో వెతికాడు. మరి పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టాడు. మరి పౌలు గారు ఇక్కడ మన 14 పత్రికలే ఉంటాయి. పౌలు గారు రాసిన పత్రికలు 14 సంఘాలు మనం అనుకోవడానికి వీల్లేదు. పౌలు గారు 14 పత్రికలు రాశారు కాబట్టి ఇక 14 సంఘాలు పౌలు గారు కట్టారని కాదు, ఎన్నో కట్టాడు. కానీ పత్రికలు రాసింది 14 సంఘాలకి మాత్రమే. ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి పౌలు గారి ద్వారా, కానీ పత్రికలు రాసింది 14 సంఘాలకి మాత్రమే రాశాడు. అలా గలతీ సంఘంలో మనం ఆయన చూసి ఉండొచ్చు. ఇంకా ఇతర సంఘాలు చూసినప్పుడు ఇంత గొప్ప త్యాగము జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా అందరూ నీతిమంతులు కనబడాలని ఆయన ఊహిస్తూ చూసినప్పుడు ఇంకా చాలా మంది పాపములు కొనసాగుతుంటే ఈ పాపం కోసం ప్రభు పరిచారం చేశాడా అట్లనరాదని మాట్లాడుతున్నాడు ఇమీడియట్గా. అంటే చూడండి, అంటే త్యాగం అనేది అర్థం కాలేదు దేవుని బిడ్డలు. అప్పుడున్న వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడున్న వారికి కూడా అర్థం కావడం లేదు ప్రభు త్యాగం. ఎందుకంటే ఈరోజు కూడా ఇశ్రాయేల్ పాలస్తీనా దేశము కొట్టుకుంటూనే ఉన్నాయి. వాళ్ళకి ఏమర్థమయ్యాడండి దేవుడు? వాళ్ళకి ఏమర్థమయ్యాడు చూడండి దేవుడు. ఎందుకంటే అంత అక్కడనే జరిగింది కదా. ప్రభువారు తిరిగిన ప్రదేశాలు, ప్రభువారు చేసిన బోధ అంతా కూడా ఆ ప్రాంతంలో జరిగినప్పుడు మరి దేవుని ఎరిగిన వాళ్ళకి ఏమర్థమయ్యాడు దేవుని మనసు ఏమర్థమైంది వాళ్ళకి చెప్పండి. ఈ రోజు కూడా పాలస్తీనా ఇశ్రాయేలుకు గొడవలు కొనసాగుతూ ఉన్నాయి కదా. మరి అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవంటే మన దగ్గర కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి కదా. మరి క్రైస్తవులు కూడా క్రీస్తులకు వచ్చిన తర్వాత కూడా మన నిజంగా మన విశ్వాస జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కూడా మన దేవుడు పరలోకం నుంచి చూసినప్పుడు మనము పాపములోనే కొనసాగుతూ ఉంటే ప్రభు చేసిన త్యాగము ఎటుపోతుంది, బలియాగం ఎటుపోతుంది చెప్పండి. దేవుని చేసింది ఎందుకు, బలియాగం ఎందుకు జరిగింది?
నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను పరలోక వారసుగా చేయడానికే కదా. అంతే కదండి. ఆ బలియాగం మనకు అర్థమైతే మనం జాగ్రత్తగా ఉంటామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ బలియాగం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి అంత ఈజీగా జరిగింది కాదు దేవుడి బిడ్డలారా. చదవమ్మా. కాగా వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల. ఈరోజు మనం కూడా ప్రశ్న వేసుకుందాం. ఈ రోజు కూడా దేవుడు మనల్ని గమనిస్తే మనం దేవునికి పాపులుగా కనబడితే ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఏంటి? దేవునికి ఏం నష్టం లేదండి. దేవునికి మన నష్టమా? దేవునికి నష్టం లేదు. నష్టం ఎవరికి? మనకే కదా. దేవునికి కాదు నష్టం, మనకే. మనం మంచిగా బతికితే మన పరలోకం ఇస్తాడు దేవుడు. మనము చెడ్డగా బతికితే, నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, అజాగ్రత్తగా ఉంటే నష్టం మనకే మనకే. అందుకే అంటున్నాడు, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లా అనరాదు. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. అంటే మనము కట్టబడిన తర్వాత పాపం చేస్తే మనం కట్టుకున్న దాన్ని మనమే కూలగొట్టుకుంటున్నాం. అలా ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడు కాదాయన. మనల్ని రక్షించడానికి పరిశుద్ధుడిగా, నిష్కల్మషుడిగా, నిర్దోషిగా, పాపులు చేయలేక ప్రత్యేకంగా ఉండి, అదంతా ఎంత కష్టం, ఎంత కష్టం ఆలోచించండి కదా. జస్ట్ మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకేదో చదువుకుంటున్నాం అన్నట్టుగా ఉంది, కానీ అది క్రియల్లో చేయడం అనేది చాలా కష్టం. ఆ కష్టం మనకు అర్థం కావాలి. ఆ కష్టపడితేనే ఆ కృప వలన మనకి రక్షణ వచ్చింది. ఆ గ్రేస్ వలన మన రక్షణ వచ్చింది. అది కూడా కష్టపడితే వచ్చింది. పాపం మాత్రం ఈజీగా వచ్చేసింది. పాపని ఈజీగా చేసేసారు ఆదం అవ్వ. మనం కూడా ఈజీగా పాపంలో పడిపోతున్నాం. కానీ ఆ పాపములో ఉంటే మనము నష్టపోతామని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాం మనందరినీ. పాపములో మనము కొనసాగడానికి వీల్లేదు. అందుకే కట్టిన దాన్ని, నీవు కట్టిన దాన్ని నీవే పడగొట్టుకుంటున్నావు. అంటే ఎలా పడగొట్టుకుంటావంటే మరలా చేసిన పాపాన్ని చేసుకుంటూ పోతే, మరలా నువ్వు అదే కొనసాగుతూ ఉంటే నువ్వు కట్టిన దాన్ని నువ్వే కూడుకునే పరిస్థితికి వెళ్ళిపోతావు. దేవుడు అలా ఉండడానికి మనకు మరి అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ప్రభు యొక్క త్యాగము, బలియాగము, ప్రభు యొక్క మరి ఆ ప్రేమతత్వము, మన కోసము ప్రభు చేసిన త్యాగము, ప్రభు మన కోసం పడిన నిందలు, అవమానాలు ఎన్నండి ముఖం మీద ఉంచేశారు కదా. ముఖం మీద ఉమ్మడం అంటే మామూలు విషయం అండి. ఎందుకు అవన్నీ ఎందుకు మించుకోవాలండి? ప్రభు మన కోసమే కదా, మనం రక్షించడానికే కదా, మనకు రక్షణ ఇవ్వడానికే కదా, మనందరినీ ఆ తండ్రి ఉన్న దేవుని దగ్గరికి, తండ్రి ఉన్న లోకాన్ని తీర్చుకుపోవడానికే కదండి. ఇంకా దేనికోసం చేశారు చెప్పండి కదా. కాబట్టి ఆ త్యాగం మనకు గుర్తుండాలి. ఆ ప్రభు త్యాగం మనం ఎల్లప్పుడూ మన మనసులో పెట్టుకొని పాపంలో పడిపోకుండా, పాపంలో కొనసాగకుండా మనం ప్రతి క్షణము మన ఆత్మీయ జీవితాన్ని సరిచూచుకుంటూ మనమంతా కూడా ఎప్పుడు చనిపోవలసినను పరదేశి పొందే విధంగా, ప్రభువు రాకడ వస్తే ఎత్తబడే గుంపులో ఉండే విధంగా జీవించడం కావాల్సిన ఆత్మజ్ఞానం, వాక్యాన్ని అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మనసు తండ్రి. మా క్రియల బట్టి కాదునైనా, మీ కృప, మీ దానము, మీ దయనైనా, మీ దయచేతనే, కృప చేతనైనా మాకు రక్షణ భాగ్యం దయచేశారు. ఇచ్చిన స్థితిని, రక్షణ బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. మేమునైనా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ నిర్లక్ష్యం చేసినైనా ఆ నరకపాత్రులు కాకుండా పాతాల నుంచి తప్పించుకొని భూమి మీద ఉన్నప్పుడే మా ఆత్మ జీవితం సరిచూచుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థులుగా బ్రతికి మేమెప్పుడు చనిపోవలసి వచ్చినను పరదేశి పొందే విధంగా, ప్రభు రాకడిప్పుడే వస్తే ఎత్తబడే గుంపులో ఉండే విధంగా జీవించడం కావాల్సిన ఆత్మసాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటలు పడక బతికే ఘనత, ఆత్మసాన్ని దయచేయమని సమస్త ఘనత, మహిమప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పాపను, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.